ప్రస్తుతం మనం రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలం మానాల గ్రామంలోని హనుమాన్ తండా సమీపంలోని గొర్రెగూడెం గంగా సమీపంలో ఉన్నాం. చూసుకోవచ్చు, ఎత్తిపోచే మడుగు అని ఇక్కడ వాళ్ళు వాడుక భాషలో వాడుతూ ఉంటారు ఈ ప్రాంతాన్ని. అయితే ఈ ప్రాంతం అధికంగా వర్షపాతం ఉన్న తరుణంలో జలపాతాన్ని తలపిస్తుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం వర్షాలకు వచ్చే తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో కొద్ది మేరకు జలపాతం అయితే మనకు దర్శనమిస్తుందని చెప్పుకోవచ్చు. మనం విజువల్లో చూసుకోవచ్చు, ప్రత్యేకంగా విజువల్లో చూసుకోవచ్చు, జలపాతాన్ని తలపిస్తుందని చెప్పుకోవచ్చు. ఈ ప్రాంతంలో చాలా వరకు ఎవరైనా అశుభ అంటే చనిపోయినా కానీ ఇతర అయినప్పుడు కీడు జరిగిన సందర్భాల్లో ఇక్కడి ప్రాంత వాసులు భక్తి శ్రద్ధలతో ఇక్కడ ఉన్న గంగమ్మకు పూజలు నిర్వహించి కుటుంబ సమేతంగా వచ్చి అయితే తలస్నానాలు ఆచరించి తమకు మొక్కులు చెల్లించుకుంటున్నారని కూడా ఇక్కడ స్థానిక వాసులు కూడా చెప్తున్న పరిస్థితి చూస్తున్నాం. అయితే తలనీలాలు కూడా సమర్పించుకుంటారు. పుట్టి వెంట్రుకలు కూడా తమ ఇంటిల్లి పాది పిల్ల పాపల పుట్టి వెంట్రుకలు కూడా ఇక్కడ తీసుకోవడం ఇక్కడ ఆనవాయితీగా ఆచారంగా వస్తుందని కూడా భక్తులు చెప్తా ఉన్నారు. ఇక్కడ గురగూడెం గంగా అని గంగమ్మ తల్లి ప్రతీకగా ఇక్కడ అమ్మవారిని నెలకొల్పి ఇక్కడ పూజలు నిర్వహించిన తర్వాత ఈ జలపాతం ఈ చెరువులో అంటే ఈ జలపాతం వద్దనైతే ఈ ఎత్తిపోచే మడుగు అయితేనేమి ఈ ప్రాంతం వాటర్ ప్రాంతం అంతా ఎగువ ప్రాంతాలు అయితేనేమి ఈ అటవీ ప్రాంతంలో కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో కొండ చెరువులు కొండల ప్రాంతాల నుంచి కూడా ఈ అధిక మొత్తంలో వర్షం నీరు రావడంతో ఒక్కసారిగా ఈ బండ ప్రాంతాలంతా ఈ రాయి అన్నమాట. ఇది విజువల్లో చూసుకోవచ్చు, విజువల్లో ఎక్స్క్లూజివ్గా చూసుకోవచ్చు. మనం జలపాతాన్ని తలపిస్తుందని చెప్పుకోవచ్చు. ఓకే, నా పేరు దాసరి గంగనరసయ్య. ఇక్కడ గంగ కింద నేను బట్టలు వినుకోవడానికి వచ్చిన సిద్ధర్లు వినుకోవడానికి. మీద గంగ ఉన్నది, పైన ఇక్కడ తెప్ప తీస్తారు, ఎంటికలు తీస్తారు. తర్వాత మన మొక్కులు పెద్ద దూరం కలిసి వస్తారు, వచ్చి మెట్పల్లి ఈ అంకల్స్ వస్తారు. ఇక్కడ వాళ్ళ మొక్కులను తీసుకొని పోతారు. దాని తర్వాత ఎత్తిపోసే కటింగ్ మన ఎంటికలు తీసిన తర్వాత మన ఎత్తిపోసే కటింగ్ ఉన్నది చూడు, గంగ కాడికి వెళ్ళి కిందికి జలపాతం అంటే ఎత్తిపోసే మడుగు మేము ఉన్నది ఇక్కడ మనం ఉన్న జాగాల. పైకేమో గంగ, దాని కిందికి అయినాక అక్కడ ఒకటి ఎన్నిల మడుగా ఉంటుంది. అది ఇట్లా ఈ లోయలాగా ఉంటుంది, ఇట్లా అంటే జారి నీళ్ళు ఉరుకుతూనే ఉంటాయి అక్కడ. దాని తర్వాత ఇంకొక 10 మీటర్ 50 మీటర్లు అనుకో, ఆ మీటర్ తర్వాత ఆడస ఒకటి రాజు దూరం జమాన్లా ఉన్నది, అది తాడి చెట్లు లోచు ఉన్నది అక్కడ నీళ్ళు మంచిగా అవైలబుల్గా పారుతూ ఉంటాయి ఈ టైంలో. దాని కింద ఇంకొక నాకు తెలిసిన వరకు ఎత్తిపోసే మడుగు కనీసం చెట్టు ఎత్తు ఒక 10-15 మీటర్లు ఎత్తునికే పోస్తుంది. అక్కడ దాకా ఈ గంగ మంచిది. దాని తర్వాత దాటితే కొండపూరికి వస్తుంది, సెలవు పడుతుంది అక్కడ. అయితే ఈ ప్రాంతాన్ని చూసేందుకు కూడా చుట్టుపక్కల రుద్రంగి మండలంతో పాటు వేములవాడ సిరిసిల్ల ప్రాంతం నుంచి కూడా యువకులు కొందరు వచ్చి ఇక్కడ ఫోటోషూట్తో పాటు షూటింగ్స్ అనేక విధాలుగా చేస్తూ ఉంటారు. అయితే ముఖ్యంగా చెప్పుకోవాలంటే తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో ఈ మానాల అటవీ ప్రాంతం ప్రత్యేకమైనది చెప్పుకోవచ్చు. ఈ తరుణంలో పచ్చని ప్రకృతి మధ్యలో వాటర్ ఫాల్స్ నీరు ఈ శబ్దం అనేది చెవులకు ఇంపుగా ఉంటుంది. చాలా ప్రశాంతమైన వాతావరణం ఉందని చెప్పుకోవచ్చు. మనం ఇప్పుడు అంటే ఈ ప్రాంతాన్ని చూసినప్పుడు అయితే చుట్టూ పచ్చని భారీ వృక్షాలు, పచ్చని వాతావరణం, పక్షుల కిలకిల రాగాలతో పాటు ఈ వర్షపు నీరు సంబంధించిన జలపాతం నీరు ఎత్తు ప్రాంతం నుంచి కింది ప్రాంతంలో పడుతున్న సమయంలో రాయి ఈ వర్షపు నీరు ఈ శబ్దాలు అయితే ముచ్చట గొలుపుతున్నాయి, సంతోషాన్ని ఇస్తున్నాయని చెప్పుకోవచ్చు. ప్రశాంత వాతావరణం అయితే చూసేందుకు కూడా పర్యాటకులు రావచ్చు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గం పరిధిలోని అంటే నియోజకవర్గం అంటే బాల్కొండ నియోజకవర్గం ఇటు వేములవాడ నియోజకవర్గం మధ్యలో ఈ ప్రాంతం ఉంటుందన్నట్టు మానాల. అయితే ఈ మానాల ప్రాంతానికి హనుమాన్ తండా సమీపంలోని మానాల పల్లె ప్రకృతి వన్యం సమీపంలోనే ఈ జలపాతము గంగమ్మ గొండిగుండి అనే గంగమ్మ అంటారు, గొర్రెగుండి గంగమ్మ జలపాతం అంటారు. గంగమ్మ తల్లి ఈ ప్రాంతంలో అమ్మవారికి పూజలు నిర్వహించిన తర్వాత ఇక్కడ స్నానాలు ఆచరిస్తారు. అయితే ఈ ప్రాంతంలో చాలా వరకు జలపాతాలు ఉన్నాయని, ఈ ప్రాంతం నుంచి ఎగువ ప్రాంతం నుంచి నీరు కిందికి పోయే తరుణంలో ఇవన్నీ రాళ్ళు రప్పలు బండలు అధిక మొత్తంలో విస్తరించి ఉన్న తరుణంలో వాటి నుంచి నీరు కిందికి పడుతున్న నేపథ్యంలో అవి జలపాతాన్ని తలపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. అందరినీ ఆకట్టుకుంటున్న ఈ ఫోటోలు షూట్స్ కూడా ఈ అనువైన ప్రాంతం కూడా అని ఈ ప్రాంత వాసులు అయితే చెప్తున్న పరిస్థితి చూస్తున్నాం. అయితే ఇక్కడి ప్రాంత వాసులతో పాటు మీ చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలు కూడా ఈ ప్రాంతంలో ఒకటి టూరింగ్ స్పాట్గా కూడా మారిందని చెప్పుకోవచ్చు. వర్షాలు అధికంగా ఉన్న తరుణంలో వర్షాకాలం సీజన్లో అయితే ఈ విజువల్స్ మనకు దర్శనమిస్తూ ఉంటాయి. అయితే వర్షాలు తగ్గిన చాలా రోజులు అయినప్పటికీ ఈ ప్రాంతంలో మరిన్ని వాటర్ ఫాల్స్ అంటే ఈ నీరు మాత్రము వస్తువునే ఉండి దర్శనమిస్తుందని చెప్పుకోవచ్చు. ఇది ఆశ్చర్యం అనిపించింది, ఎందుకంటే వర్షాలు తగ్గి చాలా రోజులు అవుతుంది. అయినా కూడా వర్షం తగ్గిన నేపథ్యంలో కూడా ఎగువ ప్రాంతం నుంచి గుట్ట చెరువు కొండ ప్రాంతాల నుంచి నీరు రావడంతో ఈ ప్రాంతం అంతా జలమయంగా మారి ఒక చెరువును తలపిస్తుందని చెప్పుకోవచ్చు, సముద్రాన్ని తలపిస్తుందని చెప్పుకోవచ్చు. అయితే జలపాతం ముఖ్యంగా అందరినీ ఆకట్టుకుంటుంది, చూపరులు అని చెప్పుకోవాలి.